హరే కృష్ణ. మనం ఇప్పటి వరకు కూడా 11వ స్కందంలో యదువంశం యొక్క నాశనానికి కారణమైనటువంటి శాపం గురించి మొదటి అధ్యాయంలో విన్నాం. ఇక రెండవ అధ్యాయంలో నిమి మహారాజు నవయోగీంద్రుల్ని కలుసుకునేటువంటి సన్నివేశం. ఎందుకు వచ్చింది ఇది అని అంటే, నంద మహారాజు నారదుణ్ణి కలవడం. ఎందుకు కలిశారు? ఎందుకంటే నారదుడే స్వయంగా ఆ, నంద మహారాజు కాదు, వసుదేవుడు. వసుదేవుడు అదే చూస్తుంది ప్రభుజీ. వసుదేవుడు. సో నారదుడే స్వయంగా ద్వారకకి రావడం. అప్పుడు వసుదేవుడు నారదుని కలవడం. ఈ సన్నివేశం మొత్తం కూడా మనం చర్చించాం. ఈ సందర్భంలో వసుదేవుడు తను తాను ఒక గొప్ప భక్తుడిగా భావించట్లేదు. స్వయంగా శ్రీకృష్ణుడే పుత్రుడుగా పొందినప్పటికీ వసుదేవుడు తను భక్తుడు అని అనుకోవట్లేదు. నిజమైనటువంటి భక్తుడికి పునర్జన్మ ఉండదు కదండి. ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు, ముక్తిని పొందుతారు. వసుదేవుడు శ్రీకృష్ణుని పుత్రుడిగా పొందడానికి ఆయన భగవంతుడు భక్తుడు కాకపోతే కలిగిందా ఇది? సాధ్యమైందా ఇది? శ్రీకృష్ణుడి యొక్క తండ్రిగా అవతరించటము అనేటువంటిది కృష్ణుడు భక్తుడు కాకపోతే అది సాధ్యమై ఉండేది కాదు. మరి ఎలాంటి భక్తుడు అయ్యాడు? పూర్వజన్మలో ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్పగా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు మామూలుగా భక్తులందరూ ఏం కోరుకుంటారు? భగవంతుడినే కోరుకుంటారు. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. ముక్తి అనేటువంటి లక్ష్యంతో భగవంతుడి యొక్క భక్తి అనేటువంటిది చేస్తారు. కానీ ఈయన ఏం చేశారు? ఈయనకి కోరికలు మిగిలిపోయాయి. భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా కోరిక ఉంది ఆయనకి, వసుదేవుడికి. ఏంటి ఆయన కోరిక? మీరు మా పుత్రుడిని పుత్రుడిగా పొందాలి, రావాలి. పుత్రుడిని పొందాలి అనేటువంటి కోరిక. ఆ పుత్రుడు ఎవరు? స్వయంగా కృష్ణుడే. ఓకే? స్వయంగా భగవంతుణ్ణే పుత్రుడిగా పొందాలి అనేటువంటి కోరిక. ఒక రకంగా చూడాలి అని అంటే, శుద్ధ భక్తిని చేసి భగవంతుడు ప్రసన్నం అయినప్పుడు ఆ భగవంతుడిని దర్శనం చేసుకొని భౌతిక కోరిక కోరుకున్నట్లు ఉంది. నిజానికి వసుదేవుడు కోరుకున్నది ఏం భౌతిక కోరిక కాదు. ఒకవేళ నాకు ప్రయోజకుడు అయ్యేటువంటి పుత్రుడు, మమ్మల్ని బాగా చూసుకునేటువంటి పుత్రుడు, మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి పుత్రుడు, లేకపోతే ఆ సమాజంలో ఒక గుర్తింపు పొందేలాంటి ఒక ఒక ప్రయోజకుడు అయ్యేటువంటి ఒక మంచి పుత్రుడిని పొందాలి అని కోరుకుంటే బహుశా అది భౌతికమే అయి ఉండేది. కానీ వసుదేవుడు ఎవరిని కోరుకున్నారు? స్వయంగా శ్రీకృష్ణుడే కోరుకున్నారు. కాబట్టి అదేం భౌతికం కాదు. కానీ వసుదేవుడి దృష్టిలో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని భగవద్భక్తిలో అపురోగమించే విధంగా, లేకపోతే భగవంతుడి యొక్క ధామానికి వెళ్లే విధంగా కోరిక లేకుండా నాకు పుత్రుని పొందాలి అని కోరుకున్నాను. ఆ విధంగానే పుత్రుని పొందాను. పుత్రుడు పొంది మరి భక్తి చేశారా అంటే, భగవంతుడితోటి భక్తియుత పరస్పరమైనటువంటి భక్తి ఏ విధంగా అయితే భక్తుడు భగవంతుడి పట్ల ఎలాంటి భావాన్ని అయితే కలిగి ఉంటారో అలాంటి భావాన్ని కలిగి లేరు. స్వయంగా శ్రీకృష్ణుడు కూడా తన పుత్రుల్లానే చూసుకుంటున్నారు. మనం అందరం మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలానే వసుదేవుడు కూడా శ్రీకృష్ణుడు తన కొడుకులానే చూసుకుంటున్నారు. భగవంతుల్లా ఆయన్ని పూజించటం, అర్చించటము అలాంటి ఏం చేయట్లేదు. కాబట్టి భగవంతుడినే పుత్రుడుగా పొందడం వల్ల ఆయనకు కలగాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభం ఏదైతే ఉందో ఆ లాభం అంటే భక్తిలో పురోగమించడం, ముక్తిని పొందడము అనేటువంటి లాభాన్ని ఆయన పొందలేకపోతున్నాను అనేటువంటిది ఆయన బాధ. అందుకనే నారదుని కలిసినప్పుడు నారదుని ప్రశంసించారు. నారదుడు చాలా శుద్ధ భక్తుడు. అంత శుద్ధ భక్త స్థాయిలో వసుదేవుడు తాను లేడు అని అనుకున్నాడు. అందుకనే నారదుని ఉద్దేశించి నారదుని పొగుడుతూ శుద్ధ భక్తులను కూడా పొగిడేశారు. శుద్ధ భక్తులు దేవతల కంటే గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పడం చేశారు. దేవతలైనా సరే ఏ భక్తుడికైనా ఏ ప్రయోజనాన్నైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళ ద్వారా ఏదో ఆశించి అది పొంది ప్రసన్నత చెంది అప్పుడే వాళ్ళు వరాలను ఇస్తారేమో కానీ వీళ్ళు మాత్రం అలా కాదు.
భక్తులు నిస్వార్థమైనటువంటి సేవ చేస్తారు. మనం ఏదో చేశాం కాబట్టి భక్తులు మన పట్ల కరుణించి వాళ్ళు మనకేదో చేయడానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏమి అలాంటి వాళ్ళు కాదు. మీరేదో యజ్ఞం చేస్తేనో, తపస్సు చేస్తేనో, దానం చేస్తేనో, ఎంతో గొప్ప పుణ్యం చేస్తేనో దేవతలు మీ పట్ల కరుణించి మీకు వరాలు తీరుస్తారేమో కానీ భక్తులు అలా కాదు. భక్తులు అపవిత్రుడైనటువంటి వ్యక్తి దగ్గరకు కూడా వెళ్ళి పవిత్రం చేస్తారు. భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తిని కూడా ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తారు. భక్తుల కరుణతో ఇతరులందరూ కూడా భగవంతుడికి దగ్గరయ్యేలా అవుతారు. అందుకు భక్తుడు ఏమైనా ఆశిస్తాడా అంటే ఏమీ ఆశించడు. భక్తుడికి కేవలం కావాల్సిందల్లా ఏంటంటే అందరినీ భక్తులుగా మార్చడం, భగవంతుడి యొక్క ప్రచారం చేయటం, భగవంతుడికి దగ్గరికి చేర్చడం అందరినీ. ఇదే భక్తులు చేసేటువంటి నిస్వార్థమైనటువంటి సేవ. ఈ సేవ అనేటువంటిది భౌతికమైనటువంటి ప్రయోజనాలను పొందేదానికంటే కూడా అధికమైనటువంటి ప్రయోజనం. ఎందుకంటే భౌతిక ప్రయోజనాల ద్వారా మనం పొందేటువంటి సుఖము అశాశ్వతమైనటువంటి సుఖమే. కానీ భక్తులు మనకు చేసేటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలు మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఎంత ముఖ్యమైనది అనేటువంటి విషయం వసుదేవుడికి ఆల్రెడీ బాగా తెలుసు. అందుకని నారదుడి యొక్క సాంగత్యాన్ని వదులుకోవాలి అని అనుకోలేదు. నారదుడిని ఎంతగా పొగడాలో అంతగా పొగిడారు. అంతేకాదు ఉత్తమ శ్రేణి భక్తులు ఏ విధంగా ఇతరుల్ని పవిత్రం చేస్తారు, ఇతరుల్ని ఉద్ధరిస్తారు అనేటువంటి విషయం మీద కూడా ఆయన అవగాహన పొంది అది నారదుడికి ఆపాదించి చెప్పేశారు. ఇంతటితోటి పొగిడినంత మాత్రాన, సరి అయినటువంటి మర్యాదలు చేసినంత మాత్రాన, గౌరవించినంత మాత్రాన, అర్చనలు, పూజలు, పురస్కారాలు అన్ని చేసి అభిషేకాలు చేసినంత మాత్రాన శుద్ధ భక్తుల ద్వారా మనం పొందేటువంటి లాభాన్ని పొందేస్తామా? వాళ్ళ సాంగత్యంలో మనం ఉన్నంత మాత్రాన మనం ప్రశ్నించాలి కదా. మనం ప్రశ్నించి ఆ ప్రశ్న మన ఆధ్యాత్మిక పురోగతికి కారణమయ్యే విధంగా ప్రశ్నించాలి. అలాంటి ప్రశ్న మనకి మాత్రమే కాదు, ఆ ప్రశ్నకి సమాధానం విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రయోజనం కలిగేలాంటి ప్రశ్న వేయాలి. ఆ ప్రశ్న వేసిన వాడికే కాదు, ఆ ప్రశ్న విన్నవాడికే కాదు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినటువంటి వాళ్ళకి కూడా ప్రయోజనం కలిగేలాంటి ప్రశ్న వేయాలి. అప్పుడు సరి అయినటువంటి ప్రశ్న, ప్రశంసనీయమైనటువంటి ప్రశ్న అవుతుంది. ఆ ప్రశ్నించినటువంటి వ్యక్తిని సమాధానం చెప్పేటువంటి వ్యక్తి కూడా ప్రశంసిస్తారు. ఏ విధంగా అయితే పరీక్షణ్ మహారాజు ప్రశ్నిస్తే సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు యొక్క ప్రశ్నకి పరీక్షణ్ మహారాజుని ఏ విధంగా అయితే ప్రశంసించారు, సూత గోస్వామిని సౌనకాది మునులు అడిగినప్పుడు సౌనకాది మునుల్ని ఏ విధంగా అయితే ప్రశ్నించారు ఆ విధంగా ఆ ప్రశ్నకి సూత గోస్వామి కూడా ఏ విధంగా స్పందించారో ఆ విధంగా. ఎందుకు? సమస్త మానవాళికి ప్రయోజనాన్ని కలిగించేటువంటి ప్రశ్న అది. అలాంటి ప్రశ్నలు ఇలాంటి ఉత్తమమైనటువంటి భక్తులు మాత్రమే అడగలుగుతారు. అందుకని మనం ఏదైనా ప్రశ్న అడగాలంటే కూడా మన స్థాయి పెరగాలి. మన స్థాయి పెరిగినప్పుడు మనం అడిగేటువంటి ప్రశ్న చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేటువంటి వ్యక్తి కూడా చాలా ఆనందపడతాడు. ఎందుకంటే తను చెప్పబోయేటువంటి సమాధానం వల్ల తనకి లాభం ఉంటుంది, వింటున్నటువంటి ప్రతి వ్యక్తికి లాభం ఉంటుంది, సమస్త మానవాళికి కూడా లాభం కలుగుతుంది. కాబట్టి అలానే వసుదేవుడు కూడా నారదుడిని ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారు? 7వ శ్లోకంలో మనకి నారదుడిని ప్రశ్న అడిగారు. కేవలం నీ దర్శనంతోనే నేను సంతుష్టుడను అయినప్పటికీ భాగవత ధర్మముల గురించి నేను అడగకూడదను. వాటిని శ్రద్ధతో వినడి ఏ మర్చుడైనను సకల భయదూరుడవును. సకల భయాల నుంచి దూరము అవడము అంటే భౌతిక బంధనాల నుంచి పూర్తిగా బయటపడడం. భయం అనేటువంటిది మనకి కేవలం భౌతిక విషయంలోనే ఉంటుంది. ఎందుకంటే గమ్యం తెలియనటువంటి మనము నిరంతర బాటసారిలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఇంకొక శరీరం నుంచి ఇంకొక శరీరానికి. ఒక్కొక్కసారి ప్రస్తుతం మనం పొందినటువంటి శరీరం కంటే కూడా అసౌకర్యమైనటువంటి శరీరాలను పొందేటువంటి అవకాశం ఉంది. లేదు అంటే జంతు శరీరాలను పొందేటువంటి అవకాశం ఉంది.
ఇది నిజంగా భయాన్ని కలిగించాల్సినటువంటి విషయం. ఒక భక్తుడుగా ఉన్నటువంటి మనం అభక్తులుగా పతనం చెంది, లేదంటే భౌతికంగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి కంటే తక్కువ స్థాయిలో జన్మించటం, లేదంటే మానవ శరీరాన్నే కోల్పోయి ఇంకా ఏ జంతు శరీరమో లేకపోతే వృక్ష శరీరమో ఏదో శరీరమో రావడము అనేటువంటి దానికంటే మించినటువంటి భయం అనేటువంటిది మనిషికి ఇంకేమీ లేదు. నిజమైన భయం అది. ఏదో మనం ఏదో కోరుకున్నాము, ఆ కోరుకున్నది దొరకుద్దో దొరకదో అనేటువంటి భయం కాదు భౌతికంగా. నిజమైన భయం ఏంటంటే మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం. మరణం కూడా భయం కాకూడదు. ఎప్పుడు మరణం కూడా భయం కాకుండా ఉంటుంది? మరణించిన తర్వాత మనకి ఇంతకంటే ఉత్తమంగా ఉండబోతుంది అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మనకి భయం ఉండదు. మరణం కూడా భయం ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందంటే ఇప్పుడున్న సుఖాలను ఎక్కడ కోల్పోతాను, ఇప్పుడున్న సంతోషాన్ని ఎక్కడ కోల్పోతాను, ఇప్పుడున్న కుటుంబాన్ని ఎక్కడ కోల్పోతాను, ఇప్పుడున్న ఆస్తిని ఐశ్వర్యాన్ని ఎలా కోల్పోతాను, కోల్పోయిన తర్వాత మళ్ళీ నాకు అది ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత కష్టపడాలి మళ్ళీ సంపాదించాలంటే. ఇవన్నీ వదిలిపెట్టండి, అసలు మనిషి జన్మ వస్తుందా రాదా? ఇది నిజమైనటువంటి భయం. అందుకనే ప్రతి వ్యక్తి మరణం అంటే భయపడతాడు. ప్రతి వ్యక్తికి మరణం అంటే భయం ఉంటుంది. ఇలాంటి ఒక భయాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోవడము అని అంటే మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదు, మరణించిన తర్వాత ముక్తులం అవుతాము, శాశ్వతంగా సుఖాన్ని అనుభవించేటువంటి స్థాయికి వెళ్తాము, వైకుంఠానికి వెళ్తాము, భౌతికమైనటువంటి కష్టాలు లేనటువంటి ప్రదేశానికి వెళ్తాము, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం, ఎప్పుడూ ఐశ్వర్యంతోనే ఉంటాం, ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. అలాంటి ప్రదేశానికి వెళ్తే ఎవరైనా సంతోషపడతారా, ఎవరైనా బాధపడతారా? మరణించడానికి చాలా ఆనందంగా స్వీకరిస్తారు ప్రభుజీ. చాలా ఆనందంగా స్వీకరిస్తారు. అందుకని అలాంటి భయం లేనటువంటి ఒక సౌకర్యాన్ని కలిగించేటువంటిది ఎవరు అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, భాగవత ధర్మం. భాగవత ధర్మం తెలిసినటువంటి వ్యక్తికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే వైష్ణవుడు కాబట్టి, భాగవతుడు కాబట్టి. అలాంటి భాగవత ధర్మం గురించి నాకు తెలియచేయి అని అడిగారు వసుదేవుడు. ఎందుకు అడిగారు? ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? ఆయన స్వయంగా మనలాంటి శ్రీకృష్ణ వాళ్ళందరికీ, భగవానుడికి తండ్రి, మనలాంటి ఆయనే వాళ్ళకి కూడా భాగవతుడు తెలిసింది. కదా. ఆయనకు తెలుసు. కానీ ఆయన దృష్టిలో ఆయన ముక్త స్థాయిలో ఉన్నాను అని అనుకోవట్లేదు. ఎందుకంటే పూర్వజన్మలో భక్తి చేసి మళ్ళీ జన్మ కోరుకున్నాను నేను. అంతే కదా. కొడుకు కావాలంటే మళ్ళీ పుట్టాలా? మనం పుట్టి అప్పుడు మనకు మళ్ళీ కొడుకులు పుడతారు. మనం పుట్టకూడదని మళ్ళీ మన కొడుకులు పుట్టరు కదా వచ్చే జన్మలో. అంటే భగవంతుడి దర్శనం చేసుకొని ముక్తిని కోరుకోకుండా మళ్ళీ జన్మ కావాలని కోరుకున్నట్టేగా కొడుకును కావాలని కోరుకుంటే. అంటే అంతే అది గురువు. శుద్ధ వైష్ణవ స్థితి లేదా శుద్ధ భక్తుడి స్థాయి అంటే కాదు అనేటువంటిది మనం అందరం గట్టిగా చెప్పొచ్చు. అందుకని వసుదేవుడి స్థితి కూడా అదే. అందుకనే వసుదేవుడు ఇప్పుడు భాగవత ధర్మం గురించి చెప్పండి అంటే ఏంటి దాని అర్థం? నేను ముక్తిని పొందాలి, ముక్తిని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి అని వసుదేవుడు నారదుడిని అడుగుతున్నారు. ఇంకా ఎందుకు ఇలా అడుగుతున్నారు అనేటువంటిది మనకి రాబోయే శ్లోకాల్లో 8వ శ్లోకం నుంచి తెలియజేయబోతున్నారు. ఈ రోజు మనం 8వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంకా 2 శ్లోకాల్లో వసుదేవుడు నారదుడిని అడుగుతారు. ఆ తర్వాత నారదుడు వసుదేవుడితోటి మాట్లాడతారు. ఆ మాట్లాడేటువంటి సందర్భంలో నారదుడు నిమి మహారాజుకి నవయోగీంద్రులకి మధ్య జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చను ప్రస్తావిస్తూ వసుదేవుడికి సమాధానంగా చెప్పబోతున్నారు. అంటే నారదుడు కూడా పూర్వం జరిగినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రలో నిమి మహారాజుకి నవయోగీంద్రులకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ ఇప్పుడు వసుదేవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అవబోతుంది. అందుకనే దాన్ని మనకి చెప్పబోతున్నారు నారదుడు. దానికంటే ప్రభుజీ ముందు హరే కృష్ణ ప్రభుజీ, అది అత్యాస ఆ, అని అంటారా ప్రభుజీ? అంటే ఆయన భగవంతుడు అది కాదు, ఆయనకి భగవంతుడిని పుత్రుడిగా పొందాలి అని అనుకున్నారు. కోరిక కోరిక అది భగవంతుడే పుత్రుడిగా పొందాలి అనుకున్నారు కాబట్టి కొంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి కోరిక. ఇది భగవంతుడి నిర్ణయం కూడా కావచ్చు. ఎందుకంటే భగవంతుడి లీలలు చేయాలి కదా మరి. ఎవరో ఒక భక్తుడు కావాలి కదా. ఆ భక్తుడు ఎవరు ఎవరు పడితే వాళ్ళకి భగవంతుడు ఇప్పుడు మనందరికంటే ఫలానా ఆయన నాకు తండ్రి, ఫలానా ఆయన నాకు తల్లి కావాలి అనేటువంటి కోరిక
మనకు ఉన్నా కానీ అది సాధ్యం కాదు కదా. Yes, నాకు మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా నాకు సేమ్, నాకు తల్లి కావాలి, నాకు సేమ్ తండ్రి కావాలి, సేమ్ కుటుంబం కావాలి అని ఎంతమంది కోరుకోరు? yes, ప్రభుజీ. కానీ అంటే వాళ్ళకి అది ఇప్పుడు సాధ్యం మీరు అవుతుందా? చెప్పే యశోద దేవకి మాత ఇవి చెప్తున్నప్పుడు నా మనసులో కానీ మా అందరి మనసులో చాలా వరకు యశోద మాత లాగా ఉండాలి, లేకపోతే దేవకి మాత లాగా ఉండాలి, ఆయన అలా అదేం చూస్తూ అత్యాస కాదు, అని అదేం అత్యాస అనిపిస్తుంది. కాదు, అది yes, అదేం అత్యాస కాదు. ఒకవేళ మీకు కనుక అర్హత ఉంటే కృష్ణుడు వస్తారు వాళ్ళ దగ్గరకు yes, వచ్చినప్పుడు. ప్రభుజీ. ఓకే, Yes, కృష్ణుడు yes. మళ్ళీ ఏదో ఒక కల్పంలో, ఏదో ఒక యుగంలో లీలలు చేయాలి అనుకున్నప్పుడు ఒక భక్తుడిని చూజ్ చేసుకుంటారు, సత్యవతి మాతాజీ లాంటి భక్తుల్ని, కోరుకున్న భక్తుల్ని. Eh, ఓకే, కోరుకొని ఆ భక్తులను చూస్ చేసుకొని వాళ్ళకి పుత్రుడిగా జన్మిస్తారు. ఏ విధంగా అయితే దేవకి వసుదేవులకి వచ్చారు ఆ విధంగా. ఓకే, అలా అని దేవకి వసుదేవుల స్థాయి తగ్గించాలి అనేటువంటిది మన ఉద్దేశం కాదు. కృష్ణుడు చూస్ చేసుకున్నారు వాళ్ళని, మనం చూస్ చేసుకోవాలి. మనము కోరుకోలేము మన తల్లిదండ్రులు పలానా వాళ్ళు, నాకు పలానా వ్యక్తి ఇప్పుడు ఈ జన్మలో నాకు ఈయనే తండ్రి, ఈయనతోటి ఈయన తండ్రిగా ఉండడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, నన్ను చాలా బాగా ప్రేమగా పెంచాడు, ప్రయోజకులను చేశారు, వచ్చే జన్మలో కూడా నాకు ఇలాంటి తండ్రే కావాలి, లేకపోతే ఈ తండ్రే కావాలి అని మనం అనుకున్నా అది సాధ్యం కాదు. అప్పుడు ఈ తండ్రి మనకి శత్రువు అవ్వచ్చు వచ్చే జన్మలో కదా, మనం చెప్పలేము. Yes. కానీ మనం కోరుకున్నా జరగదు, కానీ భగవంతుడు కోరుకుంటే అవును ప్రభుజీ, అలా జరుగుతుంది. ఆయన కోరుకుంటే భగవంతుడు జరగదు. కోరుకుంటే జరుగుతుంది. భగవంతుడు కోరుకున్నారు కాబట్టి వసుదేవుడు తపస్సు చేశారు, భగవంతుడు కోరుకున్నారు కాబట్టి వసుదేవుడికి పుత్రుడుగా భగవంతుడు జన్మించారు. కానీ వసుదేవుడు ఏమనుకుంటున్నారు? అలా అనుకుంటారా? వసుదేవుడు అయ్యో నేను భగవంతుడికి భక్తి చేసి ముక్తిని పొందకుండా మళ్ళీ జీవితాన్ని కోరుకున్నాను అని అనుకుంటారు వసుదేవుడు కదా. కృష్ణుడినే పొందినప్పటికీ అదే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు భాగవత ధర్మాన్ని అడుగుతున్నారు. భాగవత ధర్మం ద్వారా ఆయన తెలుసుకుని మళ్ళీ ముక్తిని సాధించాలి అనుకున్నారు. అది మనకి ఇప్పుడు 8వ శ్లోకంలో తెలుస్తుంది. మనం ఒకసారి 8వ శ్లోకం చూద్దాం. ఆ తర్వాత 8, 9 శ్లోకాలు చూసిన తర్వాత వసుదేవుడు మాట్లాడేదంతా అయిపోతుంది. వసుదేవుడు ఏమడిగారు, ఎందుకు అడిగారు అనేటువంటిది మొత్తం మనకి ఈ 2 శ్లోకాల్లో అర్థమవుతుంది. ఓకే, ఉషశ్రీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. అహం కిల పురాణంతం ప్రజార్థో భువి ముక్తిదం. అహం కిల పురాణంతం ప్రజార్థో భువి ముక్తిదం. ఆపూజయం న మోక్షాయ మోహితో దేవమాయయా. ఆపూజయం న మోక్షాయ మోహితో దేవమాయయా. ప్రభుపాదుల వారి భావము. ఈ ధరణిపై పూర్వజన్మమునందు నేను ముక్తి ప్రదాతయగు అనంత దేవుని అర్చించియుంటిని. కాని నేను పుత్రార్థినయున్న కారణమున మోక్షము కొరకు అతనిని అర్చించలేదు. ఆ విధముగా నేను దేవమాయచే మోహితుడనైతిని. ప్రభుపాదుల వారి భాష్యము. భగవానుడు కంసుని చెరసాలలో చతుర్భుజ విష్ణువు రూపములో అవతరించినప్పుడు తనతో పలికిన మాటలను వసుదేవుడు జ్ఞప్తికి తెచ్చుకునుచున్నాడని కిలా అనగా నిజముగానే చెప్పబడినది, తెలిసినదే అను పదము సూచించునని శ్రీధర స్వామి తెలిపిరి. పిండాకార క్షేత్రములో యదువంశమునకు కలిగిన బ్రాహ్మణ శాపమును గురించి వసుదేవుడు వినియున్నాడనియు ధరణిపై నుండి భగవానుడు అంతర్ధానము చెందడి సమయమున అరుదించినట్లు ఆ శాపమును బట్టి అతడు తెలుసుకొనెననియు అపూజయంన మోక్షాయ మోహితో దేవమాయయ అని ఈ శ్లోకములో వెలిబుచ్చబడిన వసుదేవుని చింతను బట్టి గ్రహించవలనని శ్రీల జీవ గోస్వామి పలికిరి. ఈ విశ్వమునందు భగవానుని ప్రాకట్య లీలలు పరిసమాప్తి కానున్నవని వసుదేవుడు తెలుసుకొనెను. కృష్ణుని అర్చించి భగవద్ధామమునకు చేరడి అవకాశమును వినియోగించుకొనజాలనందుకు అతడు ఇప్పుడు వగచెను. విశేషముగా వసుదేవుడు భగవానుని వర్ణించుటకు ముక్తిదం అను పదమును ప్రయోగించెను. ముక్తిదం అనున్నది ముకుందునికి జన్మ మృత్యు వలయము నుండి ముక్తి నొసగువాడు అని పర్యాయ పదము. భూలోక పరిగణను బట్టి దేవతల ఆయు పరిమాణము ఊహింపలేనంత సుదీర్ఘమైనను వారును జన్మ మృత్యు వలయ బద్దులే అని వేద సారస్వతమునందు చెప్పబడినది. సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఒక్కడే పూర్వ పాప ఫలము నుండి బద్ధజీవుని ముక్తిని చేసి సచ్చిదానందమయ జీవితమును అతనికి వసగగలడు.
కృష్ణుని చెంతనే తిరిగి వెళ్లి ఆధ్యాత్మిక ఆకాశంలో ఆ దేవదేవుని సేవింప అభిలషించుటకు బదులుగా అతనిని తన పుత్రునిగా అరుదించమని కోరినందులకు వసుదేవుడు మిగుల పరితపించెను. భగవానుని ఈ జగత్తులోనికి మన పుత్రునిగా తీసుకువచ్చే యత్నమునకు బదులుగా మనము భగవద్ధామమునకు చేరనభిలషించవలెనని దశమస్కందములోని ఈ సంఘటనను వ్యాఖ్యానించుచు శ్రీల ప్రభుపాదుల వారు నొక్కి చెప్పిరి. కృష్ణీస్తుతువులుగా పూర్వజన్మమునందు వేల కొలది దేవతా సంవత్సరములు దేవకీ వసుదేవులు ఉనర్చినట్టి కఠోరమగు తపస్సును మనము కృత్రిమముగా అనుకరించలేము. ఈ సందర్భమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు పలికిరి. ఈ భౌతిక జగత్తులో భగవానుని మనలో ఒకనిగా అగునట్లు రప్పించుకోగోరినచో గొప్ప తపస్సు చేయవలసి ఉండును. కాని మనము కృష్ణుని చెంతకు వెడలగోరినచో త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. కేవలము అతనిని ఎరిగి ప్రేమించిన చాలును. కేవలము ప్రేమ ద్వారానే మనము భగవద్ధామమునకు సులభముగా చేరగలము. శ్రీల ప్రభుపాదుల వారు తమ వివరణను ఇంకనూ కొనసాగించుచు శ్రీ చైతన్యులు కృష్ణ ప్రేమను పుష్కలముగా ఒసగుదునని పలికియుండిరి. అట్టి కృష్ణ ప్రేమ హరే కృష్ణ మహామంత్రము ద్వారా మనుజుని కృష్ణలోకమునకు చేర్చగలదు. కఠోరమగు తపోవ్రతముల వంటి కృత్రిమమగు యత్నముల కన్నను నామజప విధానమే ఈ జగత్తులో ఎక్కువ ప్రభావశీలమైనది. చివరగా శ్రీల ప్రభుపాదుల వారు సారాంశపరచుచు, కనుక మనుజుడు వేల కొలది సంవత్సరములు తీవ్రమగు తపస్సు చేయని అవసరం లేదు. అతడు కృష్ణుని ప్రేమించుటేట్లో నేర్చుకుని సర్వదా అతని సేవలో నెలకొనిన చాలును. సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. అంతటా అతడు అత్యంత సులభముగా భగవద్ధామమునకు చేరగలడు. ఏదో భౌతిక ప్రయోజనము కొరకు పుత్రుని బయటకు లేదా మరిదేనికో భగవంతుని ఇచ్చటకు తెచ్చుటకు బదులుగా మనమే భగవద్ధామమునకు ఏగినచో ఆ దేవదేవునితో మన నిత్య సంబంధము వెల్లడియగును. మనము అట్టి నిత్య సంబంధములో నిత్య ముక్తులమవుదుము. హరే కృష్ణ మహామంత్ర జపము ద్వారా మనము క్రమముగా పరమ పురుషునితో నిత్య సంబంధంను వృద్ధిపరుచుకొని ఆ విధముగా స్వరూప సిద్ధిని పడేయగలము. మనము ఈ వరము యొక్క పూర్ణ లాభమును పొంది భగవద్ధామమునకు వెడలవలసి ఉన్నది. భాగవతము 10.3.38. దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుడు తమ పుత్రుడు కావాలనని కోరినప్పటికీ వారు కృష్ణ ప్రేమలో నిత్య విలసితులైనట్టి భక్తులని ఎరగవలసి ఉన్నది. మోహితో దేవమాయయ భాగవతము 10.3.39 అని చెప్పబడినది అని స్వయముగా భగవానుడే చెప్పినట్లు విశుద్ధ భక్తులకు దేవకీ వసుదేవులు అతని అంతరంగిక శక్తిచే కప్పబడిరి. శ్రీమద్ భాగవతం నందలి 4వ స్కందములో 4.1.20 నందు అత్రి ముని భగవానుని ప్రార్థించుచు ప్రజాం ఆత్మసతాం ఆత్మసమాం మహ్యం ప్రయచ్చతు. అచ్చము నీ వంటి పుత్రునే నాకు ఒసగుము అని అనెను. అచ్చము భగవంతుని వంటి పుత్రుడే కావాలనని అత్రిముని కోరియుండెను. అనగా అతడు కోరికను కలిగి ఉన్నందును ఆ కోరిక భౌతికమైనది అయి ఉన్నందును అతడు విశుద్ధ భక్తునిగా పరిగణింపబడడు. అతడు భగవంతునే తన పుత్రునిగా కోరియున్నచో పరతత్వమునే కోరియున్న కారణమున భౌతిక వాంఛల నుండి పూర్తిగా బయటపడి ఉండేవాడు. కాని అతడు భగవంతుని వంటి పుత్రుని కోరినందున అతని కోరిక భౌతికమైనది అయ్యను. కనుక అత్రిముని విశుద్ధ భక్తులలో జమ కట్టబడడు. దేవకీ వసుదేవులు సాక్షాత్తుగా భగవానునే కోరియుండిరి కనుక భగవంతుని విశుద్ధ భక్తులుగా అయిరి. కనుక శ్రీకృష్ణుని అంతరంగిక శక్తియే వసుదేవుని మోహపరిచి అతడు ఆ దేవదేవుని తన పుత్రునిగా కోరినట్లు చేసెనని అపూజయం మోక్షాయ మోహితో దేవమాయయ అను ఈ శ్లోకము నందలి వసుదేవుని పలుకులకు అర్థము తీసుకొనవలెను. విశుద్ధ భక్తులకు పుత్రునిగా భగవానుని ఆవిర్భావమునకు ఇది మార్గము నేర్పరచెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ ధరణి మీద పునర్జన్మనందు నేను ముక్తి ప్రధాత అయినటువంటి అనంతదేవుని అర్చించి ఉంటుంది. కానీ నేను పుత్రార్థినై ఉన్న కారణమున మోక్షముఖం వరకు అతన్ని అర్చించలేదు. ఆ విధంగా నేను దేవమాయచే మోహితుడినైతిని. అంటే ఆయన భగవంతుణ్ణి అంటే సంకర్షణ భగవానుణ్ణి ఆయన అనంతదేవుణ్ణి ఆయన పూజించారు. అనంతదేవుడి కోసం ఆయన తపస్సు చేశారు. అనంతదేవుడు ప్రత్యక్షం అయినప్పుడు ఆయన ఏం కోరుకున్నారు అని అంటే స్వయంగా భగవంతుణ్ణి పుత్రుడుగా పొందాలి అనేటువంటిది కోరుకున్నారు. యాక్చువల్గా ముక్తిని కోరుకోవాల్సినటువంటి నేను ముక్తిని కోరుకోకుండా మళ్ళీ జన్మను పొందాలి అని కోరుకున్నాను. కారణం భగవంతుడి యొక్క మాయ నా మీద ప్రభావం చూపించింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలని భాష్యంలో హైలైట్ చేస్తున్నారు. ఒకటి, ముక్తిని పొందాలి అనంటే భగవంతుణ్ణి మనకి పుత్రుడుగా భౌతిక విశ్వానికి రప్పించటం కాదు,
భగవంతుడి దగ్గరికే మనకి వెళ్ళే విధంగా మన సాధన ఉండాలి. ఓకే, మన సాధన భగవంతుణ్ణి పుత్రుడుగా ఈ భౌతిక విశ్వానికి తీసుకువచ్చేలా ఉండకూడదు. భగవంతుడి దగ్గరికే మనం వెళ్ళేటట్టు ఉండాలి మన సాధన. ఏంటి ఈ రెండు రకాల సాధనలో తేడా అంటే, ఏ సాధన అయితే వసుదేవుడు దేవకి చేశారో ఆ సాధన స్వయంగా భగవంతుణ్ణి భౌతిక విశ్వానికి తీసుకొచ్చింది. ఏంటి ఆ సాధన? వాళ్ళు చేసినటువంటి వేల కొలది సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి తపస్సు. తపస్సు అంటే తపస్సు చేస్తే భగవంతుడి కిందకి దిగి వస్తారేమో కానీ మీరు భగవంతుడి ధామానికి వెళ్ళలేరు. ఓకే, తపస్సులు మనల్ని భగవంతుడి ధామం దగ్గరికి తీసుకెళ్ళలేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? మనం భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే భక్తి యోగం, ప్రేమ, భక్తితో సేవ, ప్రేమ, భగవంతుడి పట్ల హరినామ ప్రేమగా అవ్వాలి. సంకీర్తన. ఆ ప్రేమ కేవలం హరే కృష్ణ మహామంత్రంతో మాత్రమే సాధ్యమవుతుంది. భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం గనక మనం తీసుకున్నట్లయితే భగవంతుడి మీద ప్రేమ వస్తుంది. అందుకనే మనం చేసేటువంటి జపం. ఓకే, సో భక్తి యోగం అనేటువంటిది ఈ యొక్క తపస్సు కంటే కూడా ఉత్తమమైనది. ఎందుకంటే మనల్ని ముక్తులను చేస్తుంది. వసుదేవుడు తపస్సు చేశాడు, కానీ ముక్తుడయ్యాడా? లేదు అవలేదు. కాలేదు. ఆయన తపస్సుకు మెచ్చి భగవంతుడు స్వయంగా పుత్రుడుగా వచ్చి ఉండొచ్చు, కానీ ముక్తుడయ్యాడా? లేదు. అవలేదు. పోనీ ఇంతటితో నేను సంతృప్తి చెందాను అని వసుదేవుడు అన్నారా? నాకు ముక్తి అవసరం లేదు అని అన్నారా? ఒకవేళ భగవంతుడు పుత్రుడు పొందడం కంటే ఉత్తమమైనటువంటి ముక్తి కాదు, భగవంతుడి ధామానికి వెళ్ళడం కాదు, భగవంతుడు పుత్రుడుగా పొందడమే గొప్పది అని ఏమైనా వసుదేవుడు అన్నారా? అనలేదు. తర్వాత అంతటితో తెలుసుకున్నాడు. నేను సంతృప్తి పొందలేదు ఆయన. భగవంతుడు పుత్రుడుగా పొందినప్పటికీ ఇప్పుడు నారదుడిని కలిసినప్పుడు ముక్తి పొందడానికి అవసరమైనటువంటి భాగవత ధర్మం గురించి నాకు చెప్పండి అని అంటారు. అది నేను కోరలేకపోయాను, భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్నప్పుడు కూడా నేను అది కోరలేకపోయాను అని అన్నారు. అంటే వసుదేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? తపస్సు కంటే భక్తి మిన్నా అని చెప్తున్నారు, ధ్యానం కంటే భక్తి మిన్నా అని చెప్తున్నారు. అంతేనే కదా? అవును ప్రభు. ధ్యానం భగవంతుడి ధామానికి తీసుకువెళ్ళలేకపోయింది నన్ను, భగవంతుడి ధామానికి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి జ్ఞానం భాగవత ధర్మం, అది నాకు చెప్పండి అంటే భక్తి గురించి చెప్పండి అని అంటున్నారు. సో భక్తి యోగం యొక్క ప్రాముఖ్యత, భక్తి యోగం యొక్క ఉన్నతత్వము అనేటువంటిది మనకి ప్రతి సందర్భంలోనూ, భగవద్గీతలోను భాగవతంలోను, ప్రతి సందర్భంలోనూ, ప్రతి భక్తుడి యొక్క చరిత్రలోనూ మనకు అర్థమవుతుంది. కొంతమంది అనొచ్చు, ఓకే ఏం చేస్తున్నారు మీరు? హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, మెడిటేషన్ చేయండి, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అని అనొచ్చు. కానీ అలా చేసినటువంటి వాళ్ళు అందరితో సంతృప్తి చెందారా అంటే వసుదేవుడు కూడా చెందలేదు. వసుదేవుడు కూడా చెందలేదు సంతృప్తి. అక్కడ అంతకు మించింది ఇంకా ఉంది, అంతకు మించినటువంటి ఆనందం, అంతకు మించినటువంటి లక్ష్యం అనేటువంటిది తపస్సు ద్వారా కూడా పొందలేనటువంటి లక్ష్యం కేవలం ప్రేమ ద్వారానే సాధ్యమవుతుంది. ఇది మొదటి పాయింట్. ఈ ప్రేమను పొందడం కోసం మనం భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి. భగవంతుడి యొక్క సేవ నామ జపంతో చేయొచ్చు. భగవంతుడి యొక్క సేవ మనము చేస్తున్నటువంటి భాగవత సేవ ఏదైతే ఉందో, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, 9 రకాలుగా ఏ విధంగా నవవిధ భక్తులు చేస్తామో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, ఇక ఇంకొక విషయానికి వస్తే, ఓకే మీరు అన్నది కరెక్టే, కానీ మరి వసుదేవుడు గొప్పవాడు కాదా? వసుదేవుడు గొప్పవాడు కాకపోతేనే కృష్ణుడు జన్మించాడా అంటే వసుదేవుడు గొప్పవాడే. వసుదేవుడు భౌతికమైన వ్యక్తి, తిరిగి జన్మ పొందాడు కాబట్టి, అంత తపస్సు చేసి భగవంతుని ప్రసన్నం చేసి తిరిగి జన్మను పొందాడు కాబట్టి భౌతికమైనటువంటి వ్యక్తి, భౌతిక కోరికను తీర్చుకున్నాడా అని అంటే కాదు. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం వసుదేవుడు పలికినటువంటి పలుకుల్లో ఏమిటి అని అంటే, వసుదేవుడు ఏమన్నాడంటే, నన్ను దేవమాయచే మోహితుడిని అయ్యాను, నేను దేవమాయతే మోహితుడిని అయ్యాను, మాయతో మోహితుడనవడం వల్ల భగవంతుడిని ముక్తి కోరకుండా తిరిగి పుత్రుడు పొందాలి అని కోరుకున్నాను అని చెప్తున్నారు. మరి అత్రిముని కూడా ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుడిని ప్రసన్నమైనప్పుడు తను కూడా పుత్రుడిని కోరుకున్నారు.
ఏంటి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న తేడా? అత్రిముని కోరినటువంటి కోరికలో తను భగవంతుడిని కోరింది ఏంటంటే నీలాంటి పుత్రుడు కావాలి అని అన్నాడు. కానీ వసుదేవుడు దేవకి చేసినటువంటి తపస్సు ద్వారా ప్రసన్నమైనటువంటి భగవంతుణ్ణి నువ్వే నాకు పుత్రుడు కావాలి అని కోరుకున్నారు. నువ్వే నాకు పుత్రుడు కావాలని కోరుకోవటము, నీలాంటి వాడు నాకు పుత్రుడు కావాలి అని కోరుకోవడంలో తేడా ఉంది. నీలాంటి వాడు పుత్రుడు కావాలి అని కోరుకోవడం భౌతికం, నువ్వే పుత్రుడు కావాలి అని కోరుకోవడం ఆధ్యాత్మికం. కాబట్టి వసుదేవుడి యొక్క భక్తి అత్రిముని యొక్క భక్తికి తక్కువ కాదు. అత్రిముని భౌతికమైనటువంటి వ్యక్తి, వసుదేవుడు ఆధ్యాత్మిక. వసుదేవుడి మీద భౌతిక మాయ ప్రభావం లేదు, వసుదేవుడి మీద దైవీ మాయ ప్రభావం. అంటే ఏంటి? భగవంతుని యొక్క యోగమాయ, యోగమాయ యోగమాయ ప్రభు. ప్రభావం. Yes, ఓకే, ప్రభు. యోగమాయ ప్రభావం వసుదేవుడి మీద ఉంటే మహామాయ ప్రభావం అత్రిముని మీద ఉంది. ఓకే, అందుకనే వసుదేవుడు యోగమాయ ప్రభావంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడిని కోరుకున్నాడు. అత్రిముని మహామాయ ప్రభావంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు లాంటి పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. అది యోగమాయ ప్రభావంలో ఉన్న వ్యక్తికి, మహామాయ ప్రభావంలో ఉన్న వ్యక్తికి తేడా. మనం అందరూ అనుకోవచ్చు, ఏం ప్రభుజీ మీరు యోగమాయ మహామాయ రకరకాలుగా చెప్తున్నారు. ఎస్, యోగమాయ వేరు, యోగమాయ ప్రభావం వేరు, మహామాయ ప్రభావం వేరు. మరి యోగమాయ ప్రభావం ఉండొచ్చా అంటే ఉండొచ్చు. యోగమాయ ప్రభావంలో ఉన్న వ్యక్తి భగవంతుడికి దగ్గర అవుతాడు, మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి దూరం అవుతాడు. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి లీలల్లో భాగం అవుతాడు, మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి దూరంగా, భగవంతుడి లీలకి దూరంగా, భగవంతుడిని దర్శించకుండా, భగవంతుడి మీద ప్రేమ లేకుండా, భగవంతుడి పట్ల గౌరవం లేకుండా ఉంటాడు మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి. అది ఈ రెంటికి మధ్య తేడా. కాబట్టి వసుదేవుడు లాంటి ఒక భక్తి ప్రశంసనీయమైనదా అంటే కొంతవరకు ఓకే. కానీ శుద్ధ భక్తుడు ఇలాంటి కోరికలను కూడా కోరడు. శుద్ధ భక్తుడు ఇలాంటి కోరికలను కూడా కోరడు. వసుదేవుడు గొప్ప భక్తుడే. నిజానికి ఎవరికైనా సరే మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే స్వరూప సిద్ధిని సాధించడం కోసం వచ్చింది. స్వరూప సిద్ధిని సాధించడం అంటే మన నిజ స్థితి యాక్చువల్గా మనం ఈ శరీరాన్ని తీసుకోకముంటే ముందు మనకి అస్తిత్వం ఉంది. నిజస్థితి మనం అనుకుంటాం ఈ శరీరానికి వచ్చిన తర్వాతనే మనకు అస్తిత్వం ఉంది అని అనుకుంటాం. అలా కాదు. ఈ శరీరంలోకి రాకముందే మనకు అస్తిత్వం ఉంది. ఈ శరీరం కాదు, ఇంతకు ముందు మనం పుట్టినటువంటి ఎన్నో జన్మలు, ఎన్నో శరీరాలు తీసుకోక ముందు కూడా మనకు అస్తిత్వం ఉంది. ఈ భౌతిక విశ్వంలోకి రాకముందు కూడా మనకి అస్తిత్వం ఉంది. అది ఏమిటి ఆ అస్తిత్వం? దాసులం. భగవంతుడితోటి మనకి ప్రపంచంతో ఉన్నటువంటి నిత్య సంబంధం. సంబంధం, దాసులం. నిత్య సంబంధం ఏదైతే ఉందో అది. ఒకవేళ మనం కనుక ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోగలిగాము అని అంటే స్వరూప సిద్ధిని పొందినట్టు. స్వరూప సిద్ధి అంటే నా నిజమైనటువంటి స్వరూపాన్ని నేను తిరిగి పొందాను, నా నిజమైనటువంటి పొజిషన్లోకి నేను తిరిగి వెళ్ళాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాను, ఏది కావాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళాను. ఇది స్వరూప సిద్ధి. ఉదాహరణకి మనము భగవంతుడికి పుత్రులము అని అనుకున్నాం. స్వరూప సిద్ధిని సాధించడం అంటే మనం ఈ భౌతిక విశ్వంలోకి రాకముందే భగవంతుడి పట్ల మనకు ఒక సంబంధం అనేటువంటిది ఉంది. ఆ సంబంధంలో భగవంతుడికి మనం ఆధ్యాత్మిక విశ్వంలోనే సేవలు చేసుకుంటూ ఉంటాం. అలాంటి మనం ఈ భౌతిక విశ్వానికి వచ్చాం. తిరిగి మళ్ళీ మనం ఆ పొజిషన్కి వెళ్ళడం అనేటువంటిది మన లక్ష్యం. తిరిగి ఆ పొజిషన్కి వెళ్ళడం కోసం మళ్ళీ మనం అనేక జన్మలు తీసుకొని ఎవరో శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వచ్చి వైష్ణవులుగా మారి మన నిజమైనటువంటి స్వరూప సిద్ధి ఏంటో తెలుసుకొని ఆ స్వరూప సిద్ధి అంటే మన నిజమైనటువంటి స్వరూపంలో తిరిగి సేవలు చేయడం స్టార్ట్ చేసి తిరిగి మళ్ళీ మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి మళ్ళీ మన నిజ స్థితిలోకి వెళ్తాం. ఇందుకు కొన్ని లక్షల జన్మలు పడతాయి, కొన్ని కోట్ల జన్మలు పడతాయి. కానీ ఎవరైనా నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి నా స్వరూప సిద్ధిని సాధించడం దేనికి? నేను భగవంతుడి ధామానికి వెళ్తే భగవంతుడు నాకు పుత్రుడు, ఓకే, భగవంతుడిని నేను పుత్రుడిగా సేవిస్తాను. ఒకవేళ నేను ఈ భౌతిక విషయంలోనే భగవంతుని పుత్రుడిగా పొంది ఇక్కడే సేవించేసాను అనుకో, నా స్వరూప సిద్ధి వచ్చినట్టేగా, వచ్చినట్టేనా?
లేదు ప్రభు. లేదు ప్రభుజీ. సో వసుదేవుడు ఆధ్యాత్మిక విషయంలో కూడా కృష్ణుడికి తండ్రి పొజిషన్ లోనే ఉండేవాడు. వసుదేవుడు భౌతిక విషయంలో కూడా కృష్ణుడికి తండ్రే. ఇంకా ఏంటి, స్వరూప సిద్ధిలో లేడా? ఇది బద్ధ జీవనం కదా ప్రభు. ఆధ్యాత్మికంలో ఉంటేనే స్వరూప ఇది సిద్ధి బద్ధ ఉన్నట్టు జీవనం అనిపిస్తుంది అవుతుంది. ప్రభుజీ. కృష్ణుడికి తండ్రి బద్ధ జీవనం ఎలా అవుతుంది? అంటే ఇక్కడ ఆధ్యాత్మికంలో ఉంటేనే భూలోకంలో ప్రభుజీ. కదా, అదొక లీలలో ఉన్నాడు కదా. ఉమ్. అది ఇక్కడ మనకి భాష్యంలో అదే చెప్తున్నారు. స్వరూప సిద్ధిని సాధించడం అంటే తిరిగి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళి తిరిగి నీ పొజిషన్ నువ్వు సాధించడం స్వరూప సిద్ధి. కానీ భౌతిక విషయంలోనే నువ్వు ఆధ్యాత్మిక విషయంలో ఉన్నటువంటి సేవలో ఉండిపోయినంత మాత్రాన స్వరూప సిద్ధి సాధించినట్లు కాదు. అది ఆధ్యాత్మిక విశ్వానికి పోవడానికంటే ముందు అక్కడ ఎలా ఉండాలో మనం ఇక్కడ ప్రిపరేషన్ అంతే. స్వరూప సిద్ధి సాధించేసాము అని అనుకుంటే అది కాదు, కేవలం అది ప్రిపరేషన్ మాత్రం. ఎలా అంటే మనం ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఆఫ్రికా వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఇక్కడ వెళ్ళడానికంటే 6 నెలల ముందు అక్కడికి వెళ్తే మాట్లాడటానికి భాష నేర్చుకుంటాం, వాళ్ళ సాంప్రదాయం నేర్చుకుంటాం, వాళ్ళ హావభావాలు నేర్చుకుంటాం, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో తెలుసుకుంటాం, అక్కడ చలి ఎలా ఉంటుంది, అక్కడ ఎండ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తే మనం ఉండడానికి అవసరమైనటువంటి వాతావరణానికి సరిపడేటువంటి బట్టలు కొనుక్కుంటాం. అన్ని చేస్తామా? ఇక్కడ చేస్తామా లేదా? ఒక 5-6 నెలల ముందు నుంచే మనం షాపింగ్లు చేస్తాం. ఎందుకు? అక్కడికి వెళ్తే ఎలా ఉండాలో అలా ఉండడానికి అవసరమైన విధంగా మనం ఇక్కడనే తయారు చేసుకుంటాం. ఆ తయారీ అన్నమాట ఇది. అంతేకాని మీరు అమెరికా వెళ్తే చలిబట్టలు వేసుకుంటారు, నేను కూడా ఇక్కడ కూర్చొని చలిబట్టలు వేసుకుంటాను అని అంటే అమెరికా వెళ్ళినట్ట? లేదు ప్రభుజీ. కాబట్టి ఆధ్యాత్మిక విషయంలో నేను తండ్రి పొజిషన్ లో ఉంటాను కాబట్టి నేను ఇక్కడే తండ్రిని అయిపోతాను అంటే కేవలం ఇది ప్రిపరేషనే. ఓకే, అలా అనుకోవడం ముక్తి కాదు, అలా అనుకోవడం స్వరూప సిద్ధిని పొందినట్లు కాదు. స్వరూప సిద్ధి పొందడానికి అవసరమైనటువంటి తయారీ మాత్రమే అది. కాబట్టి వసుదేవుడు ముక్తిని పొందినట్ల, ముక్తిని పొందడానికి అర్హతని సాధిస్తున్నట్లా అంటే కేవలం తయారీ జరుగుతుంది వసుదేవుడికి అంతే. ఓకే, ప్రిపరేషన్ లో ఉన్నారు. అందుకు మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్ళి నిజమైనటువంటి స్థితిలోకి వెళ్ళడమే స్వరూప సిద్ధి, కానీ ఇక్కడ కాదు అని మనకి తెలియజేస్తున్నారు. ఓకే? ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. ఉమ్. ఇప్పుడు మామూలుగా కొంతమంది అంటుంటారు కదా ప్రభుజీ, నీకు అస్తిత్వం లేదు, అంటే స్థిరత్వం లేదు, అస్తిత్వం లేదు, రెండు ఒకటే ప్రభుజీ. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రభుజీ, మామూలుగా అస్తిత్వం వేరు, స్థిరత్వం వేరు. అది ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ జన్మ తీసుకోకపోయినా కానీ మనం ఎప్పుడు అక్కడ ఆయన బిడ్డలమేను అని చెప్పారు కదా ప్రభుజీ. ఉమ్. ఇప్పుడు అస్తిత్వం లేదనే దానికి అర్థం ఏంటి ప్రభుజీ? అర్థం కాలేదు నాకు. మనకు అస్తిత్వం లేదు అని చెప్పలేదు, అదే అస్తిత్వం ఉంది అని లేదు చెప్తుంది. ప్రభుజీ, నేను అక్కడక్కడ వింటుంటే అస్తిత్వం లేదు అనేసి, అంటే నాకు ఇప్పటిదాకా అర్థమైంది ఏంటంటే మా అస్తిత్వం లేదు శరీరం లేదు. అనేటువంటి మాట తప్పు. దానికి ఇంకా అర్థం ఏం చెప్పుకోవాలి మనం? అస్తిత్వం లేదు అని చెప్పేటువంటి మాటే తప్పు. అస్తిత్వం ఉంది మనకి. వాళ్ళు ఏ నేనేమనుకున్నాను ఉద్దేశంతో అంటున్నారు అస్తిత్వం అదే లేదు ప్రభుజీ, అని? అంటే శరీరం లేనందుకు అస్తిత్వం లేదని అంటున్నారా ఏంటి వాళ్ళు అనుకున్నాను. ఏమన్నారంటే ఆ అస్తిత్వం లేదు అని అంటే ఈ శరీరం వెళ్ళిపోతే ఇంకా ఆత్మ కూడా లేదు, ఈ శరీరం వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇంకో జన్మ లేదు, ఈ శరీరానికంటే ముందు కూడా ఏ జన్మ లేదు, ఈ శరీరమే జన్మ. అది మీనింగ్ ఉందా? అది మీనింగ్ లేదు. లేదు. తప్పుడు స్టేట్మెంట్. అదే ప్రభుజీ, అదే అడుగుదామని ప్రభుజీ. హరే కృష్ణ. సో అస్తిత్వం లేదు అని చెప్పేటువంటి వాళ్ళ మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. వీలైతే వాళ్ళకి అస్తిత్వం ఉంది అని చెప్పండి, వినకపోతే వదిలేయండి. అదే ప్రభుజీ, నాకు అర్థం తెలియక నేను ఏం అనలేదు ప్రభుజీ. అస్తిత్వం ఉంది, మనం చూస్తున్నాం ఇంతమంది. ఇప్పుడు కృష్ణి సుతపులు వసుదేవుడు దేవకిగా పుట్టక ముందు లేరా? పూర్వజన్మ ఉంది కదా, ఉన్నారు ప్రభు. పూర్వజన్మలో వాళ్ళు ఉన్నారు కదా, పూర్వజన్మలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈ జన్మలో దేవకి వసుదేవులుగా వచ్చారు. సో పుట్టక ముందు అస్తిత్వం లేదు అంటే ఉంది. ఇంకోటి కృష్ణి సుతపులుగా లేకముందు కూడా వాళ్ళు ఉన్నారు. ఎలా? ఆధ్యాత్మిక విషయంలో భగవంతుడితో నిత్య సంబంధంలో ఉన్నారు వాళ్ళు ఇంతకు ముందు. అది అస్తిత్వం కాదు. ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు మనకు జన్మ, మనం మరణించిన తర్వాత మళ్ళీ జన్మ వచ్చే వరకు కొంచెం గ్యాప్ వస్తుంది అనుకోండి ప్రభుజీ, దాన్ని కూడా అస్తిత్వం ఉంది అని అనుకోవడమే కదా ప్రభుజీ?
కొంచెం గ్యాప్ వస్తే ఆ సమయం భక్తికి గ్యాప్ ఉండదు. ఓకే, భక్తి గ్యాప్ ఉండదు అంటే భక్తుడికి గ్యాప్ ఉండదు. ఉమ్, ఉమ్. అభక్తుడికి లేకపోతే అకాల మరణం చెందినటువంటి వ్యక్తికి కొంత గ్యాప్ ఉంటుంది. దాని అస్తిత్వం ఉంది అనుకోవచ్చా ప్రభుజీ? దానికి కూడా అస్తిత్వం అనేటువంటిది ఎప్పుడు ఉంది మాతాజీ. అస్తిత్వం ఉండడం అంటే ఏంటి? ఓకే ఓకే ఆత్మ ప్రభుజీ. ఆత్మగా ఉన్నారు అని అర్థం. ఆత్మగా ఉన్నది. ఐడెంటిటీ. ఎస్ ఉమ్. ప్రభుజీ. ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన ఆత్మ కూడా లేదు అని అంటే అస్తిత్వం లేనట్టు. అదే 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 ప్రభుజీ. ఉమ్. జడభరత్ కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. జడభరతుడు కూడా తీసుకోవచ్చు. ఆయన కూడా 3 జన్మలు తీసుకున్నారు కదా. ఎస్ ప్రభుజీ. ఓకే, 9వ శ్లోకం ప్రమీల మాతాజీ. యదా విచిత్ర వ్యసనాద్ భవద్భిర్విశ్వతో భయాత్ యథా విచిత్ర వ్యసనాత్ భవద్భిర్విశ్వతో భయాత్ ముచ్యేమహ్యంఝ సైవార్థ తథా నస్యాధిసూరత. ముచ్యేమహేంజసైవార్థ తథా నహస్యాది సువ్రత. దేవా, నీవు సువ్రతుడవు, పలు ప్రమాదములతో నిండినది నిరంతరము మమ్ము భయముచే బంధించున్నదినకు ఈ సంసారము నుండి నేను నీ అనుగ్రహముచే సులభముగా ముక్తుడనగినట్లు నాకు స్పష్టముగా ఉపదేశము కావింపుము. భాష్యము. ముచ్యేమ అను పదము ఇచ్చట ప్రధానమైనది. భగవన్నామంచే మోహితుడైన కారణమున ముక్తివరమును భగవంతుని నుండి తాను పొందజాలకపోయిననే వసుదేవుడు కడచిన శ్లోకమున తెలిపియుండెను. కనుక అతడు ఇప్పుడు విశుద్ధ భవభక్తుని దరిచేరుచున్నాడు. భగవద్భక్తుని కరుణచే తాను నెక్కముగా భవబంధ విముక్తిని బడేయగలనని అతడు నిబ్బరమును కలిగి ఉండెను. ఈ సందర్భమున అంజస అనగా సులభముగా, అద్ద అనగా నేరుగా అనే పదములు అత్యంత ప్రధానమైనవి. మూర్ఖులగు వ్యక్తులు విశుద్ధ భక్తుని గురువుగా అంగీకరింపకనే గర్వముతో నేరుగా భగవానుని సమీపించను. ఆధ్యాత్మిక జ్ఞానమునందు అనుభవజ్ఞులకు వారు విశుద్ధ భక్తిని పాదపద్మములకు శరణజొచ్చుట ద్వారా, వాటిని సేవించుట ద్వారా నేరుగా భగవంతుని కలిసి కొనవచ్చునని ఎరిగియుందురు. శ్రీమద్ భాగవతము 11.17.27 నందే శ్రీకృష్ణ భగవానుడు ఆచార్యమ్మ విజానీయాన్ నావ మన్యేత కర్హిచిత్ అని పలికియుండెను. ఈ విధముగా విశుద్ధ కృష్ణ భక్తుడు సాక్షాత్తుగా భగవంతునితో ఒకే ఆధ్యాత్మిక స్థితిలో నిలిచియుండునని మనుజుడు తప్పక ఎరుగవలెను. విశుద్ధ భవభక్తుడు కూడా భగవంతుడే ఎనుట దీని భావం కాదు. అయినను భగవంతునితో గల సన్నిహిత ప్రేమ సంబంధము వలన అతడు భగవంతుని చేతన ఆత్మగానే అంగీకరింపబడినాడు. అనగా శ్రీకృష్ణుడు సర్వదా విశుద్ధ భక్తుని హృదయంలో ఉండును. విశుద్ధ భక్తుడు సర్వదా శ్రీకృష్ణుని హృదయంలో ఉండును. శ్రీకృష్ణుడే అద్వితీయుడగు దేవదేవుడు అయినప్పటికీ తన విశుద్ధ భక్తుడు అర్చింపబడుటను గాంచి మరింత ప్రసన్నుడగును. అందులకే అతడు ఆచార్యమ్మ విజానీయాత్ అని పలికెను. కనుక మనుజుడు భగవంతునికి వసుగునంతటి గౌరవమునే వైష్ణవుడగు గురుదేవునికి తప్పక వసగబలెను. ఈ ప్రకారము అతడు వైష్ణవుడగు గురువును ప్రసన్నుని చేసినంతనే కృష్ణుని కూడా ప్రసన్నుని చేసిన వాడై ఆధ్యాత్మిక పురోగతిని సాధించును. ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించుటకు ఈ ప్రామాణిక పద్ధతియే అత్యంత సరళమైన విధానమని అంజస అను పదమునకు అర్థము. విశుద్ధ భక్తుడు పారదర్శక మాధ్యమము కనుక అద్ద అను పదము వాడబడినది. విశుద్ధ భక్తునికి వనరించిన సేవ నేరుగా శ్రీకృష్ణ పాదార విందములకే చేరునని అది సూచించును. కాగా ఎవడేని ప్రామాణిక గురువుకు ప్రక్కకు త్రోసి చిత్త చాంచల్యంతో కృష్ణునే నేరుగా సేవించినచో ఆ సేవ వాస్తవమునకు స్వీకరింపబడదు, కనుక వ్యర్థమే యగును. వాస్తవమునకు మహోన్నత పూర్ణత్వమును కోరువారు అనగా శ్రీకృష్ణుని నిత్యానందమయ ధామమునకు వెడలగోరువారు ఈ 2 శ్లోకములో శ్రీ వసుదేవుడు చూపిన ఉపమానమును జాగ్రత్తగా అధ్యయనం కావింపవలను. దేవదేవుని నేరుగా అర్చించటం వలన మనుజుడు మోక్షమును సాధింపజాలనప్పటికీ దేవర్షి నారదముని వంటి విశుద్ధ కృష్ణ భక్తుని క్షణకాల సాంగత్యముచే జీవన పూర్ణత్వమును అత్యంత సులభముగా సాధించగలనని అతడు సూచించెను. వసుదేవుడు బ్రాహ్మణ శాపమునకు మిగులు భీతి చెందినని విశ్వతో భయాత్ అను పద సముదాయమును సూచించునని శ్రీలజీవ గోస్వామి పలికిరి. వైష్ణవులను నర్చించుటచే మనుజుడు పూర్ణుడు అయినట్లుగానే వైష్ణవులను అప్రసన్నులను చేయుట ద్వారా అతడు సమస్తమగు దురదృష్టమును కొని తెచ్చుకొనును. ఆ విధముగా వసుదేవుడు పిండారక తీర్థములో బ్రాహ్మణులు వసిగిన శాపమునకు భీతి చెందెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది
వసుదేవుడు నారదుని ఉద్దేశించి మేము ప్రమాదంలో ఉన్నాం. ప్రమాదంలో ఉండడం అంటే భౌతికమైనటువంటి విషయంలో ఉండడం అనేటువంటిది ప్రమాదం కదా. నిరంతరం మమ్మల్ని భయముచే బాధింపబడినయు ఈ సంసారం నుండి నేను నీ అనుగ్రహంచే సులభంగా ముక్తుడినగునట్లు నాకు స్పష్టముగా ఉపదేశము కావించము. మొదటిది, నారదుని ఉద్దేశించి వసుదేవుడు దేవా అన్నాడు. దేవుడా నారదుడు? ఎందుకు వసుదేవుడు నారదుడిని దేవా అని అన్నారు? మరి దేవుడి దగ్గర చేర్చే గురువుగా ఆయన భావించారు ప్రభుజీ, అందుకే దేవా అన్నారు. అది. ఎందుకంటే విశుద్ధ భక్తుడు దేవుడితో సమానం. ఎందుకంటే విశుద్ధ భక్తుడి హృదయంలో స్వయంగా భగవంతుడు కొలువై ఉంటారు. విశుద్ధ భక్తుడి హృదయంలో స్వయంగా భగవంతుడే ఉంటారు. కాబట్టి విశుద్ధ భక్తుడికి చేసినటువంటి పూజ భగవంతుడికి చేసినట్లే, విశుద్ధ భక్తుడిని కీర్తిస్తే భగవంతుడిని కీర్తించినట్లే, విశుద్ధ భక్తుడిని గౌరవిస్తే భగవంతుడిని గౌరవించినట్లే. ఇది భక్తిలో అతి ముఖ్యమైనటువంటి రహస్యం. భగవంతుడిని పూజించేటువంటి విధానంలో మనం తెలుసుకోవాల్సినటువంటి రహస్యం. మనం అందరం అనుకుంటాము భగవంతుడిని పూజిద్దాము, ఎందుకు మనకి ఈ వైష్ణవులు, ఎందుకు మనకి ఈ గురువులు, డైరెక్ట్ గా భగవంతుడిని పూజిద్దాము అని అనుకోవచ్చు. భగవంతుడు అప్పుడు ప్రసన్నం కాదు. తన భక్తుడు పూజింపబడినప్పుడు భగవంతుడు ప్రసన్నం అవుతారు. తన భక్తుడిని గౌరవించినప్పుడు భగవంతుడు ప్రసన్నం అవుతారు. అందుకనే వసుదేవుడు దేవకి ఇంతకు ముందు జన్మలో స్వయంగా భగవంతుడినే ప్రత్యక్షంగా ప్రార్థించారు. మధ్యలో ఏ గురువు అడ్డం లేరు వాళ్ళకి కదా. వాళ్ళు తపస్సు ఎవరి కోసం చేశారు? కృష్ణ భగవానుడి కోసం. వాళ్ళకి ఎవరైనా గైడెన్స్ ఇచ్చారా? లేదు. ఏం లేదు ప్రభు. ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు. అంటే నాకు కృష్ణుడికి మధ్య నువ్వెందుకు అడ్డం, పానకంలో పుడకలాగా అని ఎవరు అనలేదు వాళ్ళు. నిజానికి దురదృష్టం ఏమిటంటే ఇదే, మనం అందరం ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో, భగవంతుడి భక్తి చేయడానికి నాకు మధ్యలో గురువు అవసరం లేదు, భగవంతుడి ప్రేమను పొందడానికి నాకు మధ్యలో ఏ భక్తుడు అవసరం లేదు అనుకోవడమే మన దురదృష్టం. నిజమైనటువంటి దురదృష్టం అంటే మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చి కూడా గురువుని పొందలేకపోవడం. గురువుని పొందడానికి అవసరమైనటువంటి సాధన చేయలేకపోవడం. గురువుని పొంది సాధన చేయడానికి, గురువుని పొందకుండా సాధన చేయడానికి మధ్య ఉన్నటువంటి తేడాని మనం గ్రహించలేకపోవడం నిజమైనటువంటి దురదృష్టం. మీకు కృష్ణుడి మీద ప్రేమ ఉండొచ్చు, కృష్ణుడి మీద భక్తి ఉండొచ్చు, గురువు ఉన్నాడా లేదా అనేటువంటిది నిర్దేశిస్తుంది మీరు కృష్ణుడి దగ్గరికి చేరగలరా లేదా అనేటువంటిది. ఎందుకంటే విశుద్ధ భక్తుడు అనేటువంటి వాడు మధ్యలో లేకుండగా మనం భగవంతుడిని పొందలేము. మనకి భగవంతుడికి మధ్య కనెక్షన్ ఏదైతే ఉందో అది విశుద్ధ భక్తుడు అయినటువంటి వాడే చేయగలుగుతారు. అందుకనే ఆ విశుద్ధ భక్తుడు ఎవరు అంటే గురువు. ఆ విశుద్ధ భక్తుడు గురువు. కాబట్టి మనం ఒక వైష్ణవుని చూసి ఆ వైష్ణవుణ్ణి మనం గురువుగా ఎంచుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని కాదు. నాకు గురువు ఉన్నారు అనుకోవడం కాదు. నీ గురువు వైష్ణవుడా కాదా, ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వైష్ణవుడా కాదా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక శుద్ధ భక్తుడు కానటువంటి వాడు ఇంకొకరికి శుద్ధ భక్తిని ఇవ్వలేరు. మనం ఎంతమందికి చెప్పినా కానీ వాళ్ళు మారట్లేదు అని అంటే మనం మారాలి. ఫస్ట్ మనం భక్తులం అవ్వాలి, మనం ఆచరించాలి. అప్పుడే. అందుకని గురు మహారాజు ఒక మాట చెప్తే ఉన్న ప్రభావం అదే మాట మనం చెప్తే ఉండదు. ఎందుకు? ఆయనకున్న పవిత్రత అది, ఆయన ప్యూరిటీ ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఆయన ఒక మాట చెప్తే లక్షల మంది భక్తులు రెడీ అయిపోతారు. ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు ఆయన దీక్షలు? ఆయన మాటకు అంత ప్రభావం ఉంటుంది. అదే మాట మనం చెప్పినా ఉండదు. ఎందుకు? తేడా ఏంటి? మాట అదే కదా, చెప్పింది అదే కదా. పవిత్రత, వ్యక్తికి ఉన్న విలువ, పవిత్రత, విశుద్ధ భక్తి తత్వం. నారదుడు చెప్తే మారిపోతారు కదా. నారదుడి మాటలో ఆ పవర్ ఉంది. నారదుడు చెప్పేటువంటి విధానంలో ఆయనకి తెలుసు ఎవరికి ఎలా ఎప్పుడు ఎట్లా చెప్పాలి అనేది ఆయనకి తెలుసు. అందుకని ఆయన చెప్తే మారిపోతారు. అందుకని నారదుడిని ఆయన గురువుగా భావించారు ఇప్పుడు వసుదేవుడు. నారదుడి నుంచి ఉపదేశం తీసుకోవాలి అని అనుకుంటున్నారు.
నారదుడు లేకపోతే ముక్తి రాదు అని అనుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎంత చేసినా కానీ భౌతికంగానే ఉండిపోయారు. ఎంత చేసినా కానీ భౌతిక విశ్వంలోనే ఉండిపోయారు. జన్మ మృత్యు జరా వ్యాధి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఒక శాపం దొరికింది. ఆ శాపం వల్ల కూడా మళ్ళీ మరణించబోతున్నారు. మళ్ళీ మరణించి ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ భాగవత ధర్మం తెలియకపోతే తిరిగి ఇంకొక మహా జన్మ. అయితే స్వర్గలోకం దాకా వెళ్తారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ భౌతిక జగత్తులో. కాబట్టి ఇంతకు ముందు నేను ఏ సాధన చేసినా, ఇంతకు ముందు ఏం చేసినా అది సరి అయినటువంటి విధానం కాదు ముక్తి పొందడానికి. సరి అయినటువంటి విధానం ఏంటంటే నీలాంటి ఒక శుద్ధ భక్తుడిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా నేను ఉపదేశాన్ని తీసుకోకపోతే అది సాధ్యం కాదు అని అనుకున్నారు వసుదేవుడు. అందుకని నారదుని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు, సంసార సాగరం నుంచి బయటపడేసేటువంటి ఉపదేశాన్ని నువ్వే ఇవ్వు నాకు అని అంటున్నారు. ఎంత వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా దొరకనటువంటి ఒక మెసేజ్ ఆయన ఒక శుద్ధ భక్తుడి దగ్గరికి వెళ్ళి శుద్ధ భక్తుడిని గురువుగా భావించి ఆ ఉపదేశాన్ని తీసుకుంటే తప్ప సంసార సాగరం నుంచి బయటికి వెళ్ళను అనేటువంటి విషయాన్ని వసుదేవుడు చెప్తున్నారు. సో గురువుని పొందడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వసుదేవుడి మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఆచార్యులను పొందడము, ఆచార్యులను సేవించడము అనేటువంటిది భగవంతుడి సేవతోటి సమానము. భగవంతుడిని పొందడానికి అది ఒక్కటే మార్గం, అది తప్ప వేరే ఏది లేదు. లేదంటే కనుక ఈ భౌతిక విషయంలో అనేక భయాలని అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. అది మనకి ఈ శ్లోకం యొక్క సారాంశం. సో ఓకే, ప్రభుజీ, ఇప్పుడు వాళ్ళు గురువు లేకుండా ఆ విధంగా తపస్సు చేస్తారు కాబట్టి 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చిందని కూడా అర్థం చేసుకోవచ్చా ప్రభుజీ? కరెక్ట్. గురువు లేకుండా అంటే ఒకవేళ ఎవరైనా చెప్పున్నా కానీ వాళ్ళు వైష్ణవ గురువులై ఉండకపోవచ్చు. ఉమ్. ముక్తికి అవసరమైన భక్తి చెప్పలేదు, వాళ్ళు తపస్సు ఆ. చెప్పారు. ఉమ్. ఓకే, అందుకని కూడా వాళ్ళకి పూర్ణత్వం రాలేదు. ఆ. అని వాళ్ళ తపస్సుకు కాబట్టి మెచ్చి భగవంతుడే 3 సార్లు పుత్రుడిగా ఇప్పుడు జన్మిస్తారంటారు జన్మలు కదా ప్రభు. అడిగారని అంటారు కదా ప్రభుజీ, తపస్సుకు మెచ్చి 3 సార్లు అదే 3 జన్మల్లో మీరు నాకు ఒక మాట అదే అడిగారు. మాతాజీ, మనం ఎన్ని జన్మలు ఎత్తినా మనకు భక్తి యొక్క ప్రాముఖ్యత తెలియడం అనేది సాధ్యం కాదు. తెలియదు. అది ఆ, చివరికి ప్రభుజీ వసుదేవుడిగా వచ్చాక అప్పుడు అడిగాడు, అంతేగా ప్రభుజీ వసుదేవుడు నారదుని? వచ్చాక అడుగుతాడు, అంతే. నేను ఇన్ని అది జన్మలు ఎత్తి నారదుని. ఇన్నిసార్లు తపస్సులు చేసి ఏం చేసినా గానీ నేను ముక్తిని సాధించలేకపోయాను, ముక్తిని సాధించడానికి నువ్వు గురువు అవు నాకు అని నారదుని ఆ, అడుగుతున్నాడు. అది ఇప్పుడు ఖరైన మార్గంలో గురువుని తీసుకున్నారు. ఇప్పుడు అంటే ఒక గురువుని పొందడానికి వసుదేవుడు అంతటోడే 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఆ, ఎస్. ఓకే, కాబట్టి అదంత ఈజీ కాదండి. గురువుని పొందలేని వాళ్ళు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తితే కానీ గురువు దొరుకుతారు. అది మనం కోరుకోలేదు కాబట్టి, లేదా కోరుకున్నాం కాబట్టి దొరకడం దొరకపోవడం కాదు, మన అర్హత. ఓకే, ఉహు. ఉమ్. అవకాశం అనేటువంటిది కూడా రాదు. అవకాశం వచ్చిందంటే మనకేదో అర్హత ఉన్నట్లే. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనంత ఉత్తముడు లేడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోకూడదని మనం ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ ఇలాంటి అవకాశం రావడానికి ఎన్ని జన్మలు ఎత్తాలు. మళ్ళీ ఇలాంటి మిమ్మల్ని గురువు దగ్గర తీసుకెళ్లి నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు మళ్ళీ మీకు దొరకడానికి ఎన్ని జన్మలు ఎత్తాలో. అది కూడా ప్రామాణికమైనటువంటి గురువు దగ్గరికి, అది కూడా శుద్ధ భక్తుడి దగ్గరికి. ఓకే, శుద్ధ భక్తుడు దేవుడితో సమానం. అలాంటి శుద్ధ భక్తుడి ఆశ్రయంలోకి వెళ్ళగలగడం అనేటువంటిది సామాన్యంగా జరిగేటువంటి విషయం కాదు. అందుకని ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప మనకు గురువు దొరకడు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప మనకు గురువు దొరకడు. అలాంటి దాన్ని మనం కోల్పోకుండా సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి అవకాశాన్ని, మనకి ఈ జన్మలో దొరికింది అది. ఈ జన్మలో దొరికినటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ 8 జన్మలు ఆగలం. కొన్ని చిన్న చిన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అడ్డమైపోతున్నాయి కదా. చాలా చిన్నవి, తుచ్చమైనటువంటి రూల్స్ అవన్నీ, తుచ్చమైనటువంటి విషయాలు అవన్నీ, ఎప్పటికైనా వదిలేయాల్సినటువంటివి, ఎప్పటికైనా ఆచరించకూడనటువంటివి. అలాంటి చిన్ని వాటికి మనం టెంప్ట్ అయిపోతున్నాము. లేకపోతే మనకున్నటువంటి భయాలు, మనకున్నటువంటి పాపాలు, మనకున్నటువంటి మాయ ప్రభావము. చెప్పారు కదా, తపస్సు చేసినా మాయ ప్రభావంలోనే ఉన్నారు అత్రిముని కూడా. అంటే ఎస్ ప్రభుజీ. అందుకే మీలాంటి పుత్రుడు అంటాడు కానీ మీరు అని అన్నాడు. తపస్సు చేసి కూడా మాయ ప్రభావంలోనే ఉన్నారు. ఇక్కడ వసుదేవుడు అదృష్టవశాత్తు భౌతిక మాయ ప్రభావంలో లేరు, యోగ మాయ ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆయనకి ఇంకా భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి, అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా దగ్గరికి వెళ్ళడానికి, శాశ్వతంగా దగ్గరికి వెళ్ళడానికి. ఓకే,
అంటే ఇప్పుడు ఈ శాపం కారణంగా ఏమవుతుంది? భగవంతుడు అంతర్ధానం అయిపోతారు. భగవంతుడు అంతర్ధానం అయిపోగానే నాకు ముక్తి వచ్చేస్తుందా? వసుదేవుడికి అంటే వసుదేవుడికి ముక్తి వచ్చేస్తుందా? కాదు. రాదు. అంటే భగవంతుడికి వసుదేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తాత్కాలికం అయిపోయింది అక్కడికి భౌతిక విషయంలో ఉంటే. అదే ఒకవేళ వసుదేవుడు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు అనుకోండి, అది శాశ్వతంగా ఉండిపోతుంది అక్కడ ఆ సంబంధం, ఇంకా అది మారదు. మరి అంతర్ధానం అవడం అనేది ఉండదు ఇంకా అక్కడ కదా. అందుకు భగవంతుడి యొక్క ధామంలో స్వరూప సిద్ధిని పొందాలి మనం, ఇక్కడ కాదు. ఓకే, మరి అందుకనే వసుదేవుడు కూడా గురువుని పొందాలి అని అంటే ఈ అనుకున్నారు. జన్మలో బాబును పొందినా గానీ మళ్ళీ ఆయన తపస్సులు అని చేసి మళ్ళీ అక్కడ ధామానికి వెళ్లాల్సింది, మళ్ళీ ఆయన తపస్సు చేసి ప్రయత్నాలు కాదు, భక్తి చేసి, సారీ భాగవత సారీ ధర్మంతో భక్తి చేసి, వెళ్ళాలి. తపస్సు కాదు భక్తి చేసి భక్తి మళ్ళీ చేసి. వెళ్ళాలి. మరి ప్రభుజీ భగవంతుడు కర్దముని కూడా భగవంతుడినే పుత్రుడిగా పొందాడు కదా ప్రభుజీ, మరి ఆయన ఎలా అనుకోవాలి ప్రభుజీ? అన్ని యోగమాయ, యోగం యోగమాయ ప్రభావం. మరి ఆయన ధామానికి వెళ్ళారా, లేకపోతే ఆయన ఎవరు? భక్తి చేశారు కదా కర్దముని? అత్రిముని, కర్దమముని ప్రభుజీ. శబ్దము కర్దమముని, కర్దమముని భగవంతుడు ధామానికి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆయన భక్తి చేశారు. భక్తి అదే మరి ఆయన తను డైరెక్ట్ గానే అది పుట్టిన ఆయన పుట్టిన అంటే గురువు లేరు ఆయన మళ్ళీ అనుకోండి. అరణ్యానికి వెళ్ళిపోయారు కదా అది భక్తి చేసుకోవటానికి ఆయన ఆయన వెళ్ళిపోయారు. అవును, అదే అందుకని ఆయన ఆయన గురువు ధామానికి లేకపోవడం ఏంటి? కర్దమమునికి గురువు లేకపోవడం ఏంటి? గురువు లేరు అనలేదు ప్రభుజీ, ఆయన ధామానికి వెళ్ళారా, ఆయన ఏంటి ఆయన ఏంటి ఆయన అనేది భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు. కర్దమముని దేవహూతి ఇద్దరు వెళ్ళిపోయారు. కపిల భగవాన్ని ఇచ్చేసి కొడుకుగా వెళ్ళిపోతారు. అదే నేను భక్తి అంటే కపిల చేసుకుంటాను. భగవాన్ ఇప్పుడు కొడుకుని పొందారు కదా ఆయన. భగవంతుడు పుత్రుడుగా పొందాలి అని అనుకున్నారా? ఆయన భగవంతుడే పుత్రుడుగా వచ్చారు, ఆయన ఏం కోరుకోలేదు. ఆయనే అవును. వచ్చారు. ఆయనే వచ్చి అవును. ఆయనే వచ్చారు. రెండవది, మరి ఎంతో సాధన చేస్తే భగవంతుని కలుసుకున్న ఆయన, సరే నాకు పుత్రుడుగా వచ్చాడు కదా అని చెప్పేసి పుత్రుడితోనే ఉండిపోయాడు ఆయన. అది లేదు ఉండిపోలేదు ప్రభుజీ, కదా. అది మంచి పని చేశారు. అది అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడు ఆయన. భక్తి చేసుకోవడానికి ఆయన వెళ్ళారు. కలుసుకోవడానికి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఆయన. అదే అవును, ఇక్కడ స్వరూప సిద్ధి పొందల. ఇంకా ఆ, కర్దమునిది ఇంకా ఉన్నతమైన స్టేజ్ అన్నమాట. అంతే వసుదేవుని కన్నా కూడా. కరెక్ట్. Yes. ప్రభుజీ భగవంతుని కోరిక అడగడం కూడా రావాలి ప్రభుజీ. ఆ? భగవంతుని కోరిక ఎలా అడగాలో దానికి కూడా కూడా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. భగవంతుని అదే కోరిక ఎలా అత్రిముని అడగాలో అక్కడ కామన్ కన్ఫ్యూజ్ సెన్స్ అయ్యారు ఉండాలి. కదా మా తెలిసి. మేము అత్రిమునిలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అసలు. అక్కడికి అడుగుదాం అనుకున్నప్పుడు ఏం గుర్తురావు మాతాజీ. అందుకనే మనం కథలు వినాలి. అదే మొన్న అది ప్రభుజీ చేతిలో ఒక స్టిక్ ఉంటుంది భాగవతుల మాతాజీ, కథలు అది వింటే దాని చేత ఎలా కొట్టించుకోవాలి. అడగాలి, ఎలా స్తోత్రం చేయాలో తెలుస్తుంది. ధ్రువ మహారాజుకు కృష్ణ భగవంతుడిని పరమాత్మ చూస్తూ కొట్టారు ఉంటేనే చూడండి, ఇంకేం అప్పుడు గుర్తురావు. అందుకనే మాతాజీ మనం భాగవతం ఎక్కువగా వింటే మనకి ఇంతమంది శుద్ధ భక్తులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోవాలి. మన ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. వెళ్ళిపోతే హరి అప్పుడు బోల్ ప్రభుజీ. ఇక మనకి అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం కోరిక అడగాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉండదు మనకి. ఎస్ ప్రభుజీ, మంచి మాట చెప్పారు ప్రభుజీ. ఆయన చూసిన అసలు ఆనందంలో ఇన్ని ఇంకా వినాలి ఆనందం. అంటే మీలాంటి శిక్షా గురువులు మా అదృష్ట పూర్వజన్మ సుకృతం వల్ల దొరికారు కాబట్టి మేము వినగలుగుతున్నాం ప్రభుజీ. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఇదే ప్రభుజీ మాకు నిజంగా. గుడిలో ఉన్న దేవుణ్ణి చూస్తేనే ఏం గుర్తురాదు ప్రభుజీ. Yes. ఇంకా నిజంగా దేవుడుగా అనిపిస్తే ఏం గుర్తొస్తుంది, ఏం గుర్తురాదు. ప్రభుజీ ఇందాక మీరు అన్నట్లుగా బహునాం జన్మనాం అంతే, అంటే ఎన్నో జన్మలు తీసుకుంటే గానీ ఇప్పుడు గురువుని పొందడానికి ఇక్కడ దాకా వచ్చామేమో. మరి ఇంకా మన చర్మ లక్ష్యం ఒక్కటే ఇంతటితో కదా అయిపోలేదు, మాతాజీ. ఇంతటితో అయిపోలేదు. ఇక్కడ దాకా వచ్చేస్తే అయిపోయిందని కాదు. ఇక్కడ నుంచి కాదు, ఇంకా మనం ఎన్ని జన్మలు నిజంగా తీసుకుంటాం ఎలా అసలు చేయాలి పేరు. భక్తి అనేది తెలుసుకోవాలి. గురువుని పొందినంత మాత్రాన మొత్తం పొందినట్టు కాదు, భక్తి వచ్చేసినట్టు కాదు. అది ఓకే, చర్మ మనకి లక్ష్యం ఏంటన్నది. భక్తి బీజాన్ని నాటుతారు. అప్పుడే ఇంకా అంటే జాగ్రత్తగా ఇది ఉండాలి. నాకు అట్లీస్ట్ కొద్ది గురువుని పొందాలి అని ఒక ఆలోచన వచ్చింది కనీసం ఇప్పటికి. మనకి భక్తి బీజం వస్తుంది అంతే. ఆ బీజం మొక్కగా మార్చడం, ఆ మొక్కకి నీళ్లు వృక్షం. పోయడం, దాన్ని తాడు కట్టడం. కాపాడుకుంటూ మన దాన్ని చేతుల్లోనే ఉంది ప్రభు. మన Yes, చేతుల్లోనే ప్రభు. ఉంది. కాపాడు. జాగ్రత్తగా Yes, కాపాడుకుంటూ ప్రభుజీ, ఉండాలి. ఒక అంతే కానీ భక్తి గురువు అనేది కదా. నిజమైన ఇంకా ఆధ్యాత్మిక గురువు జాగ్రత్తగా ఒక చెయ్యాలి అన్ని. శిష్యుడు అంటే కనుక సిన్సియర్ గా భక్తి చేస్తున్న, సిన్సియర్ గా సేవ చేస్తున్న శిష్యుడికి మనసు లోపల ఏముంది అనేది కూడా తెలుసుకునే శక్తి ఉంటుంది కదా ప్రభుజీ ఆధ్యాత్మిక Yes, గురువుకు. ఉంటుంది, ఉంటుంది, ఆ శిష్యుడి లోపల ఎలాంటి భావాలు ఉన్నా కూడా, ఒకవేళ అది కూడా తీసేస్తారు. అంత శుద్ధ భక్తుల్లో ఏదైనా ఒక చిన్న బాధ కానీ, ఏదో ఒక విచారం కానీ ఉన్నా కూడా
అది కూడా కనిపెట్టే శక్తి ఉంటుంది కదా ఆధ్యాత్మిక Yes, గురువుకు. yes. Yes, ఆ, ఉంటుంది. గురువు తెలుస్తుంది కదా మాతాజీ అన్నీ తెలుస్తుంది. వ్యాసదేవుడు బాధలో ఉన్నప్పుడు ఆ నారదుడు కలిశారు. నారదుడు అది వచ్చారు వచ్చారు కదా కదా ప్రభు. ఎస్ ప్రభు. ఎలా వచ్చారు వ్యాసదేవుడికే తెలియదు నేను ఎందుకు బాధలో ఉన్నానని. గురువు చెప్తే నారదుడు కానీ తెలియలేదు ప్రభు. గ్రహిస్తాడు. నారదుడు అడిగాడు, శుద్ధ నేను భక్తుడు ఎందుకు బాధలో గ్రహిస్తాడు. ఉన్నానో నాకు చెప్పు అని నారదుడు అడిగితే నారదుడే చెప్పాడు నీకు ఇది బాధ అని. ఆ మనసులో బాధ ఈయనకు తెలిసింది. చెప్తే కానీ తెలియలేదు ప్రభు. మనకి కూడా తెలియని బాధలు మన గురువుకి తెలుస్తాయి. తెలుస్తాయి ప్రభుజీ. అవును ప్రభుజీ. Correct. మనం ఆ శరణాగతి అయి ఉండాలి. మన గురువు మీద అంత ఆధారపడాలి. మనం గురువుకి అంతగా మనం శరణులో ఉండాలి. అప్పుడు గురువు మనకి సహాయం చేస్తారు. ఓకే, గురువుకి అన్ని తెలుస్తాయి మాతాజీ. మన మనసులో ఉన్న మాట కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? Yes ప్రభుజీ. అది ప్రభుజీ, అది ఎలా అనేది తెలియదు భగవంతుని యొక్క దైవం ప్రతినిధి ఎలా కాబట్టి తెలుస్తుందో నేను చెప్తాను శుద్ధ వినండి. భక్తి తత్వం ఎలా ప్రభుజీ. తెలుస్తుందో నేను చెప్తాను వినండి. మీ మనసులో ఉన్న మాట పరమాత్మకు తెలుస్తుంది కదా. Yes. తెలుస్తుంది ప్రభుజీ. అవును. ఆ పరమాత్మ ఎస్ గురువు. ప్రభు. ఆయన ఆ పరమాత్మతోటి గురువు మాట్లాడతారు. మాట్లాడతారు. అది. ఎస్ ప్రభు. హరి బోల్. అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది ప్రభుజీ. అక్కడ కనెక్షన్ ఉంటుంది. అందుకనే తెలుస్తుంది ఆయనకి. ఓకే, గురువు పరమాత్మ మాటలు వినిపిస్తాయి గురువుకి. పరమాత్మ మాటలు మనకి వినపడవు. అవును. ఓకే, మన మనసులో ఇప్పుడు మన మనసు మనకు తెలిసినట్లు మన మనసు కృష్ణుడికి తెలుస్తుంది. అలానే కృష్ణుడు ఏమంటున్నాడు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది శుద్ధ భక్తుడైనటువంటి గురువుకి తెలుస్తుంది. సో భక్తులందరూ వేల మంది లక్షల మంది భక్తులున్నా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా గానీ ఇలా కళ్ళతో స్కాన్ చేసి చెప్పేస్తారు ఆయన భక్తి స్థాయి ఏంటి, ఆయన సాధన స్థాయి ఏంటి, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతాడు, ఎన్ని జన్మలు ఎత్తాడు అనేటువంటి విషయం అన్ని గురువుకి తెలిసిపోతుంది. ఓ Yes ప్రభుజీ. Yes ప్రభుజీ. శ్రీల ప్రభుపాదులు కూడా ఆ స్టేజ్ లోనే కదా ప్రభుజీ. Yes, yes, yes. అసలు ప్రభుపాదుల వారు చెప్పారు అంటే అది 100%. నువ్వు భగవంతుడి ధామానికి వెళ్ళిపోయావు అన్నారంటే వెళ్ళిపోయినట్టే. yes. లేదు నువ్వు ఇంకో 2 జన్మలు తీసుకుంటావంటే ఎస్ తీసుకున్నట్టే. అందులో డౌటే లేదు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారంటే ఆయన దా స్థాయి. Yes, ప్రభుజీ. Yes ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. సాధన ఓకే, ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.